శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జీఎస్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సవిత హాజరయ్యారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రానికి ప్రతి ఏటా 8,000 కోట్ల రూపాయల నష్టం వస్తున్నప్పటికీ ప్రజల కోసమే ప్రభుత్వం మద్దతు తెలిపిందని మంత్రి సవిత తెలిపారు. అందరినీ మరి ఫైనాన్స్ మినిస్టర్ CFO నుంచి కూడా చాలామంది వెళ్ళారు. మరి రాష్ట్రంలో భారతదేశంలో GST రిఫార్మ్స్ గురించి చర్చ జరిగినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిగా GST రిఫార్మ్స్ని నేను స్వాగతిస్తున్నాను. నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. రాష్ట్రానికి భారమైన ప్రజలు లబ్ధి పొందుతారు. ప్రజలు ప్రతి ఒక్కరికి బడుగు అడిగిన వర్గాలకు అందరికీ ప్రతి ఒక్కరికి లబ్ధి పొందుతుందని చెప్పి మొదటిగా ప్రధానమంత్రి గారు అమలుపరిచిన GST రిఫార్మ్స్ స్వాగతించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి మాండేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి మేమందరూ క్యాబినెట్లో కూర్చున్నప్పుడు కూడా సుమారుగా మన రాష్ట్రానికి 8,000 కోట్లు భారం పడుతుంది సంవత్సరానికి అని మేమంతా చర్చిస్తే ఆ 8,000 కోట్లు ప్రజలే కదా లబ్ధి పొందేది. మనం స్వాగతించాలి. ఇది నాంది స్వర్ణాంధ్రప్రదేశ్గా మారడానికి ఇది ఒక నాంది అని మరి చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు